పెరుగుతున్న ఎండల దృష్ట్యా బాటసారులు దాహార్తిని తీర్చేందుకు సోలిస్ ఐ కేర్ హాస్పిటల్ మానవత్వాన్ని చాటుకుంది. సంస్థ 4వ బ్రాంచి కొంపల్లి నేతృత్వంలో సుచిత్ర కోడలి కొంపల్లి జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ట్రాఫిక్ డీసీపీ ఏసీపీ వెంకటరెడ్డి, సిఐ మధుసూదన్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. రాబోయే 2 నెలల పాటు ప్రతిరోజు పాలు, మజ్జిగ, బెల్లం నీరు, నిమ్మసోడా వంటి పానీయాలు ప్రజలకు ఉచితంగా అందిస్తున్నట్లుగా తెలిపారు. ఐ కేర్ వారి ఆధ్వర్యంలో ఒకటి సుచిత్రలో, ఒకటి ఇక్కడ ఈ చలివేంద్రాలు అనేటువంటి ఏర్పాటు చేయబడ్డాయి. చాలా సంతోషం. ఇటువంటి చలివేంద్రాలు వేసవి తాపాన్ని, వేసవిలో ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి ఏర్పాటు చేయడం అనేటువంటిది శుభసూచకం. వారికి ఆ భగవంతుడు ఏవైతే ఆశీర్వాదాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ సందర్భంగా వాళ్ళకు చేరాలని చెప్పేసి అనుకుంటూ, ప్రజలు కూడా ఎవరైనా కూడా స్వచ్ఛందంగా ఇటువంటి చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు దగ్గరగా, అంటే దాహార్తిని తీర్చే విధంగా ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తే మా తరపున కూడా ట్రాఫిక్ ఏదైనా ఇష్యూస్ ఉంటే వాటిని ఎదుర్కొనే, అంటే ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా చలివేంద్రాలు ఏర్పాటు చేసుకునేందుకు మేము కూడా వాళ్ళకి సహకరిస్తాం. ఆసుపత్రి 4వ బ్రాంచి కోపల్లో ఓపెన్ చేస్తున్నాం. 4వ బ్రాంచ్లో మేము చలివేంద్రాలు ఏర్పాటు చేయడం 9వ సంవత్సరం. 9 సంవత్సరాల నుంచి చలివేంద్రాలు చేస్తున్నాం. ఈ సేమ్ సరౌండింగ్లో మొత్తం 6 ఓపెన్ చేస్తాం. కొత్తగా ఈ సంవత్సరంలోనే ఏరియాలో ఓపెన్ చేయడం జరిగింది. చాలా సంతోషం. చలివేంద్రాలు సహజంగా మంచినీళ్ళు దాహానికి చేస్తారు, కానీ మేము మజ్జిగతోనే చలివేంద్రాలు మొత్తం కంప్లీట్ అనుకుని చలివేంద్రాలు ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఇయర్ ఇది చూసి